మార్చిలో అనుకుంటా విక్రమ్ వీర ధీర సూర చిత్రంతో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాడు. చాలా కాలం తర్వాత మాస్ మూవీ చేసి చియాన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. అదే స్పీడ్ లో 2 కొత్త చిత్రాలను అనౌన్స్ చేసేశాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ 2 సినిమాలు చేయడం లేదంట. అదేంటి, అపరిచితుడు అసలు అలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సత్యం సుందరం 96 లాంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రేమ్ కుమార్. ఇతని మేకింగ్ లోనే విక్రమ్ ఒక సినిమా చేయాలనుకున్నాడు. అంతేకాదు, మడోన్ అశ్విన్ దర్శకత్వంలోనూ ఒక చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించాడు. అశ్విన్ గతంలో మహావీరుడు తీసి హిట్ కొట్టాడు. దీంతో విక్రమ్ న్యూ మూవీస్ చాలా ఎగ్జైటింగ్ గా కనిపించాయి. కానీ కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్స్ ను క్యాన్సిల్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు విక్రమ్. ఇద్దరూ మంచి దర్శకులే కదా, విక్రమ్ ఎందుకు వెనక్కి తగ్గాడు అంటే అందుకు మరో స్టోరీ ఉంది. లోకేష్ కనగరాజ్ దగ్గర శిష్యరికం చేసిన విష్ణుదేవన్ అనే యువ దర్శకుడు చెప్పిన కథకు విక్రమ్ ఫ్లాట్ అయ్యాడు. ప్రస్తుతం అతని దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీకే మ్యూజిక్ అందించేందుకు అనిరుద్ రంగంలోకి దిగుతున్నాడు.